వెల్కమ్ టు న్యూస్ అడ్డా. క్యాబినెట్లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు, ఆ ఇద్దరు అవుట్. ముఖ్యమంత్రి రేవంత్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం పార్టీ ప్రక్షాళన దిశగా హైకమాండ్తో చర్చలు చేశారు. డీసీసీల నియామకం పూర్తి కావడంతో మంత్రివర్గంలో మార్పులపైన కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగా టీపీసీసీ చీఫ్ మార్పు ఖాయంగా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా రేవంత్ వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాములమ్మకు మంత్రి పదవి ఖాయమని తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న కేబినెట్ లో ఇద్దరిని తొలగించే ఛాన్స్ కనిపిస్తుంది. కొత్తగా ముగ్గురు కేబినెట్లోకి రానున్నారు. తెలంగాణ మంత్రివర్గంలో కీలక మార్పులకు రంగం సిద్ధమవుతుంది. కొందరు మంత్రుల పనితీరు, వివాదాలు, రాష్ట్రంలో పార్టీ బలోపేతం దిశగాను కొత్త వ్యూహాలపైన కసరత్తు జరుగుతోంది. అందులో భాగంగా మంత్రివర్గంలోకి మరో డిప్యూటీ సీఎంను బీసీ వర్గం నుంచి అవకాశం ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీగా ఉన్న విజయశాంతికి గతంలో ఇచ్చిన హామీ మేరకు మంత్రివర్గంలోకి తీసుకోవాలని డిసైడ్ అయినట్లు సమాచారం. అదే సమయంలో పీసీసీ చీఫ్గా ఉన్న మహేష్ గౌడ్ను క్యాబినెట్లోకి తీసుకొని మరో బీసీ నేతను పీసీసీ చీఫ్గా చేయాలనే ప్రతిపాదన తెర మీదకు వచ్చింది. ఇక ఇద్దరి మంత్రులకు ఉద్వాసనతో పాటుగా కీలక శాఖల్లో మార్పులు ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం టీపీసీసీ చీఫ్గా ఉన్న మహేష్ గౌడ్ను డిప్యూటీ సీఎంగా బీసీ కోటాలో చేసే ప్రతిపాదన పైన చర్చ జరుగుతున్నట్లు సమాచారం. ప్రస్తుత క్యాబినెట్లో ఎస్సీ వర్గం నుంచి బట్టి విక్రమార్క ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్నారు. దామోదర్ రాజనరసింహ, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ మంత్రులుగా కొనసాగుతున్నారు. కాగా బీసీల నుంచి పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, కొండా సురేఖ ఇప్పటికే మంత్రివర్గంలో ఉన్నారు. వీరికి అదనంగా మరొకరిని డిప్యూటీ సీఎంగా తీసుకుంటే బీసీలకు మరింత ప్రాధాన్యత ఇచ్చినట్టు అవుతుందని లెక్కలు వేస్తున్నారు. కాగా మహేష్ గౌడ్కు డిప్యూటీ సీఎం హోదా కల్పిస్తే టీపీసీసీకి కొత్త చీఫ్గా ప్రస్తుతం ఉన్న బీసీ మంత్రుల్లో ఒకరిని ఎంపిక చేసే అవకాశం కనిపిస్తుంది. కాగా టీపీసీసీ చీఫ్గా పొన్నం ప్రభాకర్ పేరు పైన చర్చ జరుగుతుంది. ఇప్పటికే మంత్రుల పనితీరుపై ఇప్పటికే ప్రగతి నివేదికలు అందించిన అధిష్టానం తదుపరి సమీక్ష నాటికి పనితీరు మెరుగుపరుచుకోవాలని, లేదంటే చర్యలు తప్పవని పలువురికి స్పష్టం చేశారు. కానీ మంత్రుల శాఖల్లో సమూలంగా మార్పులు తీసుకురావాలన్న నిర్ణయానికి అధిష్టానం వచ్చింది. వివాదాస్పద వ్యాఖ్యలతో హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రిని తొలగించడం ఖాయంగా కనిపిస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు పూర్తయిన తర్వాత మంత్రివర్గ ప్రక్షాళన జరగనున్నట్లు తెలుస్తోంది.